ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బంగారం, చూసావా ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉందో? కూర్చో కూర్చో బంగారం. బంగారం, ఓకే టీని ఇద్దరం షేర్ చేసుకొని తాగుదాం. అదెలా శ్రీవారు? చెప్తా. అటువైపు నువ్వు, ఇటువైపు నేను. బంగారం, మనం మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేంత వరకు లవర్స్ లానే ఉందాం. ఎలాగో మనం లవర్స్గా ఉన్నప్పుడు ఇలా సరదాగా గడపలేదు. ఇప్పుడు కాదనుకు బంగారం, ప్లీజ్. సరే శ్రీవారు, మనం తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు మాత్రమే. అలాగే బంగారం, ఓకే. ఇదిగో శ్రీవారు, మీకు ఇంకో షరతు. షరత ఏంటో చెప్పు బంగారం. మీరు ఇక్కడ చిలిపి వేషాలు వేయకూడదు, హద్దులు దాటకూడదు. అత్తయ్య గారు చెప్పేంత వరకు మనం ఒకటవ్వకూడదు. సరే బంగారం. ఇదిగో ఇదే వద్దు అంటున్నాను. అలాగే అలాగే బంగారం. చిలిపి పనులంటే చేయకూడదు, ఓకే. కనీసం ఉయ్యాలైనా ఊకూడదా? దానికి ఎటువంటి హద్దులు లేవు, ఏం చక్క ఊగచ్చు. అయితే నువ్వు ఇలా ఉయ్యాల్లో కూర్చో, నేను నిన్ను ఊపుతాను. నేనా? అవును, నువ్వే. కమన్ కమన్, వచ్చి కూర్చో. బంగారం బంగారం బంగారం, వెయిట్ వెయిట్ వెయిట్. ముందు నేను కూర్చుంటాను, ఇప్పుడు నువ్వు కూర్చో. శ్రీవారు, ఇలాంటి చిలిపి వేషాలే వద్దన్నది. ఇవి చిలిపి వేషాలు కాదు బంగారం. ఇద్దరు లవర్స్ అంటే ఇలాగే ఉంటారు. శ్రీవారు, ఏంటి శ్రీవారు ఇది? 1 minute. విశ్వ, అత్తయ్య సరదాగా వెళ్లి గడపమని మనల్ని ఫామ్ హౌస్ ట్రిప్ కి పంపించారు. కానీ మన సంతోషం ఎక్కడుందో తెలుసా? మా అక్కని అక్షయ్ని విడగొట్టడంలో. దానికి అన్ని ఏర్పాట్లు చేసావు కదా? మంచి పనులు చేయడం అయితే నాకు కష్టం గాని ఇలాంటివైతే ఎప్పుడో చేసేస్తాను సంధ్య. ఆల్రెడీ నా ఏర్పాట్లో నేనున్నాను. మంచిది. అక్షయ్ని దెబ్బ కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి దొరకదు.
ఇక్కడి నుంచి వెళ్ళేలోపు పని పూర్తయిపోవాలి. థ్యాంక్స్ విశ్వ, నా రివెంజ్ ని కూడా పంచుకుంటున్నందుకు. పర్లేదు సంధ్య, ఇదంతా జరిగాక నీ కళ్ళల్లో సంతోషం చూడాలి. శాంభవి, అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ చేత్తో ఇలా టీ తాగిస్తుంటే అమృతంలా ఉంది శాంభవి. ఈ టీలోకి బిస్కెట్స్ కూడా ఉంటే భలే ఉంటుందండి. ఆహా, ఒక్క నిమిషం. శాంభవి, నీకోసం ఇందాక టీ షాప్ దగ్గర నొక్కేశారా? శాంభవి, ఈ ఆనందంలో ఒక ముద్దిచ్చియే. పోండి, మనం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి, ముద్దడిగితే పొమ్మంటావేంటి? అటు చూడు, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఏంటండి మీరు మనకేదో కొత్తగా పెళ్ళైనట్టు అడుగుతున్నారు? అవును శాంభవి, ఇప్పుడు నా కంటికి కొత్త పెళ్లి కూతుర్లానే కనబడుతున్నావు. అందుకే ముద్దడుగుతున్నాను. ఇవ్వు శాంభవి. అబ్బా, ఇప్పుడు కాదు, మన ట్రిప్ పూర్తయ్యేలోపు ఎప్పుడో ఒకసారి పెడతానులే గాని ముందు మీరు బిస్కెట్ తినండి. అమ్మగారు, వాణి వచ్చేసావా? శ్రావణి ఫోన్ చేసి చెప్పిందమ్మగారు. వాళ్ళు ఫామ్ హౌస్ కి వెళ్లారు కదా, శ్రావణి వచ్చేంత వరకు మీకు తోడుగా ఉంటాను, పనుల్లో మీకు సహాయంగా ఉంటాను. వాణి, నాకేం భయం లేదమ్మా. కానీ నేను ఆలోచిస్తుంది నా కొడుకు కోడలు గురించి. ఇంద్రాణి వాళ్ళని సరదాగా గడపమని ఫామ్ హౌస్ కి పంపించింది. కానీ దీని వెనకాల కూడా ఏదైనా కుట్ర చేస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. శ్రావణికి అక్షయ్కి ఏ అపాయం జరగకుండా క్షేమంగా ఇంటికి తిరిగొస్తే చాలు. అమ్మగారు, మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకేం కాదు. అంతదాకా వస్తే వాళ్ళ యోగక్షేమాల గురించి ఫోన్ చేసైనా కనుక్కోవచ్చు. ఎవరికి ఫోన్ చేస్తావ్? ఇంకెవరికి? సత్తిపండయ్య గారికి. ఆయనకి డబ్బులు కొట్టామంటే అక్కడ ఏం జరుగుతుందో అంతా చెప్తారు. వద్దు వాణి, సత్తిపండుకి ఫోన్ చేసి అక్కడ వివరాలు మనం కనుక్కుంటున్నామని ఇంద్రాణికి తెలిస్తే ఇంద్రాణి సత్తిపండుని శిక్షిస్తుంది. అక్షయ్ శ్రావణిల యోగక్షేమాల గురించి నవీన్ ఫోన్ చేసి తెలుసుకుంటాడు. నిజమే అమ్మగారు, నవీన్ బాబు గారు చూసుకుంటారు. అక్కడ శ్రావణి వాళ్ళకి ఏదైనా ఆపదొస్తుందని తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి.